ముందుగా 'హద్దులు లేని ప్రేమ' పార్ట్ ఎపిసోడ్ 2 చదివి ఎపిసోడ్ 3 చదవండి. స్టోరీ అర్థమవుతుంది. పైగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఇక కథలోకి వెళ్ళిపోతాం. కట్ అని అంటాడు డైరెక్టర్. దాంతో అందరూ రిలీఫ్ అయి కళ్ళు తెరిచి పైకి లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. అప్పుడే రియల్ క్యారెక్టర్ అయిన చైతు అక్కడికి వస్తాడు. చైతును చూసిన డైరెక్టర్ చైతు దగ్గరకు వస్తాడు. రండి సార్ రండి, ఫిలిం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది, వీడియో చూస్తారా అని అడుగుతాడు డైరెక్టర్. చైతు నో, నాట్ ఇంట్రెస్టెడ్, మీరు నా ఫేమ్ మేనరిజం వాడుకుంటాను అని బ్రతిమలాడితే పర్మిషన్ ఇచ్చాను. అలా అని మూవీలో ఏదైనా తప్పు జరిగితే మీ ఇండస్ట్రీయే లేకుండా చేస్తాను. అది ఒకటి గుర్తుపెట్టుకుని వర్క్ చేయండి. నా వైఫ్ పల్లవి హాస్పిటల్లో ఉంది అంటే వచ్చాను. ఇలా వస్తుంటే మీరు కనిపించారు, అందుకే ఇటువైపు వచ్చాను. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ సీన్ ఎండింగ్లో నా పల్లవి, అదే పల్లవి క్యారెక్టర్ చనిపోకూడదు. అలాగే విక్రమ్ నా ఫ్రెండ్, అంటే పల్లవికి అన్నయ్య, ఈ క్యారెక్టర్ని కూడా మార్చండి, అండర్స్టాండ్? ఓకే క్యారియన్ అని చెప్పి పల్లవి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళిపోతాడు చైతు. చైతుని చూసిన పల్లవి కంగారుగా లేచి, చైతు నువ్వేంటి ఇక్కడ? నేను ఇంకో 20 నిమిషాలలో ఇంటికి వచ్చేదానిని కదా, చాలా ఓవర్ స్పీడ్ వచ్చావా అని అడుగుతోంది పల్లవి. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా లాగిపెట్టి చాలా గట్టిగా పల్లవి చెంపపై కొడతాడు చైతు. ఎంతలా అంటే పల్లవి నోటి నుండి రక్తం వచ్చేలా. కొన్ని అడుగులు ముందుకు వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిప్పులు కురిపిస్తూ, నీకు యాక్సిడెంట్ అయ్యింది అని తెలియగానే ఎంత భయం వేసిందో తెలుసా? నా గుండె ఆగినంత పని అయ్యింది, అందుకే జెట్ స్పీడ్లో వచ్చాను. అక్కడ ఉన్న డాక్టర్ నన్ను చూసి అంతా పర్వాలేదు అని చెప్తే కానీ నాకు ఊపిరి ఆడలేదు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను లేకుండా బయటకు వెళ్ళకు అని చెప్పానా? ఎందుకు బయటకు వెళ్ళావు అని చాలా కోపంగా అడుగుతాడు చైతు. ఇదంతా పక్కన ఉండి చూస్తున్న నర్స్ భయపడి వణికిపోతూ, మేడం ఇదిగోండి ట్యాబ్లెట్స్ అని ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ నర్స్. ఎక్కిళ్ళ పెడుతూ చైతు కొట్టిన చెంప మీద చేతును పెట్టుకొని సో సో సారీ చైతు అని అంటోంది పల్లవి. వెంటనే ఆమె నడుముని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె పెదవుల చివరి నుండి రక్తం కారుతూ ఉంటే అతని పెదవులతో ఆమె పెదవులను సృష్టిస్తూ రక్తం తుడిచి ఆమెను ఎత్తుకొని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని కార్ డోర్ వేసి కార్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జ్యూస్ బాటిల్ తీసి పల్లవి పెదవుల దగ్గర పెడతాడు. మళ్ళీ తిడతాడేమో అని అనుకొని పైగా నీరసంగా ఉండటంతో వద్దు అనకుండా మొత్తం తాగేస్తుంది. ఆమె పెదవులకి అంటుకున్న జ్యూస్ని మెల్లగా కర్చీఫ్తో పెదవులను తుడుస్తూ నొప్పిగా ఉందా అని నెమ్మదిగా అడుగుతాడు చైతు. పల్లవి ఇప్పుడు కాస్త పర్వాలేదు, కొంచెం హ్యాండ్ పెయిన్గా ఉంది అంతే అని అంటుంది పల్లవి. వెంటనే ఆమె చేతికి ముద్దు పెట్టి సీటుని వెనక్కి పుష్ చేసి అతని ఎద మీద పడుకోబెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ తన మాన్సన్కి తీసుకొని వెళ్తాడు చైతు. ఆమె నిద్రపోయి ఉండటంతో కార్ డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా ఎత్తుకొని తన మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి పల్లవిని పడుకోబెడతాడు. ఆమె నుదుటిన ముద్దు పెట్టి బెడ్షీట్ కప్పి లైట్స్ ఆఫ్ చేసి ఏసీ పెంచి హాల్లోకి వస్తాడు చైతు. వెంటనే తన ఫ్రెండ్ విక్రమ్కి కాల్ చేస్తాడు చైతు. వాడు దొరికాడా అని అడుగుతాడు చైతు. ఇప్పుడేరా మన ప్లేస్కి తీసుకుని వచ్చాము, కాల్ చేద్దాం అనుకునేలోపే నువ్వే కాల్ చేశావు, త్వరగా మన ప్లేస్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. వెంటనే స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ 10 నిమిషాలలో ప్లేస్కి చేరుకుంటాడు చైతు. చైతుని చూసిన విక్రమ్ అతనికి ఎదురుగా వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరకు తీసుకొని వెళ్తాడు విక్రమ్. పక్కనే ఉన్న చల్లటి నీళ్లు ఆ మొహం మీద పోసేస్తాడు చైతు. ఆ వ్యక్తి మొహం మీద
దాంతో కళ్ళు తెరుస్తాడు ఆ వ్యక్తి. వీడేనేరా నీ చెల్లికి యాక్సిడెంట్ చేసింది అని అడుగుతాడు చైతు. అవునరా, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి అంతా కన్ఫర్మ్ చేసుకొని తీసుకొని వచ్చాం అని అంటాడు విక్రమ్. ఆ మాట విన్న వ్యక్తి, బాబు నన్ను క్షమించండి, నాకు తెలియకుండా జరిగిపోయింది. బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల కంట్రోల్ చెయ్యలేకపోయాను. జస్ట్ మోచేతికే కొంచెం గాయమయ్యింది అంతే కదా, వదిలేయండి బాబు అని అంటాడు ఆ వ్యక్తి. ఇంకా అంతే, నిప్పులు కక్కుతున్న కళ్ళతో అక్కడ ఉన్న రాడ్డుతో అతని కాళ్ళపై గట్టిగా కొడతాడు చైతు. దాంతో ఆ వ్యక్తి అరుపులు ఆ రూమ్ అంతా దద్దరిల్లిపోతుంది. రేయ్ కొంచెం చిన్నగారా, చూడు వీడి అరుపులకి పావురాలు కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయి అంటూ ఆ వ్యక్తి నోటిలో గుడ్డ పెడతాడు విక్రమ్. ఏమన్నావురా? జస్ట్ మోచేతికి చిన్న గాయం అయ్యిందా? ఇప్పుడు తెలుస్తుందా బాధ? దానిని బాధ పెట్టాలి అన్నా నేనే బాధ పెట్టాలి. నా నుంచి నా ప్రిన్సెస్కి చిన్న చిన్న గీత గీసుకున్నా నేను ఊరుకోను. నాలో రాక్షసుణ్ణి చూస్తారు, అర్థమవుతుందా అని గట్టిగా అంటాడు చైతు. హా అంటూ తల ఊపుతాడు ఆ వ్యక్తి. గుడ్డ తీసి సారీ అమ్మాయి గారు అని చెప్పరా అని అంటాడు చైతు. సారీ అమ్మాయి గారు అని అంటాడు ఆ వ్యక్తి. నాకు ఇది సరిపోలేదురా, నిన్ను ఈ గన్తో కాల్చి చంపేయాలి అని ఎంత కసిగా ఉంది. చంపేస్తే ప్రాణం పోతుంది, నా ప్రిన్సెస్ పడుతున్న బాధ పోదు కదా, అందుకే ఇది అని అంటూ కొట్టిన చోటే ఇంకొకసారి గట్టిగా కొడతాడు. మరోసారి ఆ ప్లేస్ అంతా దద్దరిల్లిపోతుంది. ఆ రాడ్ పక్కన పడేసి వీడిని ఇక్కడే ఉంచండి, వీడి ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉండాలి. ఎందుకు ఈ యాక్సిడెంట్ చేశాన్రా, ఎందుకు నేను బ్రతికి ఉన్నాన్రా అని వీడు అనుకోవాలి. ఈ బ్లడ్ అంతా క్లీన్ చేయండి, మిగతాది నువ్వు చూసుకోరా విక్రమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు చైతు. చైతు వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ ఆపుతాడు. విక్రమ్, రే మరీ ఇంత వైలెన్స్ పనికిరాదు. అతను చెబుతున్నాడు కదా బ్రేక్స్ ఫెయిల్ అవ్వటం వల్ల ఇలా జరిగింది అని, చెప్పడం రాలేదు అంతే. నువ్వు వాడి కళ్ళు ఎరగొట్టేశావు, ఇంతటితో అయిపోయింది, వదిలే చైతు అని అంటాడు విక్రమ్. చైతు, నువ్వు ఇక్కడ జరిగిన సీన్ చూసి ఇలా అంటున్నావురా, కానీ ఒక్క నిమిషం లేదా ఒక సెకండ్ ప్రిన్సెస్ తప్పుకోకపోయి ఉంటే ఇప్పుడు మన కళ్ళ ముందు నా ప్రిన్సెస్ ఉండేదా? అలాగే వీడు పైకి కనిపించే అంత మంచివాడు కూడా కాదు. వీడి మీద చాలా కేసులు ఉన్నాయి. అలాగే రుద్రగాడి ప్లాన్ కూడా ఇది. అయినా భూమికి ఒక భారం తగ్గుతుందిలే, నువ్వు ఇవేమీ ఆలోచించకు. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి వెళ్తాను. నువ్వు ఇది పూర్తి చేసుకునిరా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు చైతు. మరోవైపు ఫోన్ మోగటంతో నిద్ర లేస్తుంది పల్లవి. చెప్పు చైతు, ఏంటి విషయం అని అడుగుతుంది. చైతు, నేను ఆఫీస్కి వచ్చాను ప్రిన్సెస్, కొంచెం లేట్ అవుతుంది. డిన్నర్ టేబుల్ మీద రెడీగా ఉంది, తినేసి పడుకో. నీకు తోడుగా నీ ఫ్రెండ్ దివ్యాను రమ్మన్నాను, నేను వచ్చే వరకు తనతో ఉండు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చైతు. అప్పుడే అక్కడికి వస్తుంది దివ్య. చాలా హ్యాపీగా హక్ చేసుకుంటుంది. అప్పుడే అమ్మ అని అరుస్తుంది పల్లవి. అయ్యో సారీ సారీ అని కంగారు పడుతూ ఉంటుంది దివ్య. ఇట్స్ ఓకే బేబీ అని అంటుంది పల్లవి. నీ పెదవులకు ఏమయ్యింది అని అడుగుతుంది దివ్య. చైతన్య కొట్టింది గుర్తుకు రావటంతో చెంప మీద చేతిని పెట్టుకుంది పల్లవి. వెంటనే తేరుకుని, అది ఏం లేదే, నిద్రలో నేనే కొరుక్కున్నాను అనుకుంటా అని అంటుంది పల్లవి. దివ్య, నీ హీరో గురించి నాకు తెలుసు కదా, నువ్వు దాచిపెట్టినంత మాత్రాన నాకు తెలియదు అని అనుకోకు. ఎందుకే ఈ చేతితో ఉంటా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అతను నీకు కరెక్ట్ కాదు అని. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అతను అంతలా రెచ్చిపోతూ ఉన్నాడు. ఒకసారి ఎదురు తిరిగే చూడు, సైలెంట్ అయిపోతాడు. ప్రేమ ఉండొచ్చు, కాదనటం లేదు, కానీ ఇలా పిచ్చి ఉండకూడదు. బాధ పెట్టడం, మళ్ళీ
కేర్ చూపించటం. దీనిని ప్రేమ అనరే, శాడిజం అని అంటారు అని దివ్య మాట్లాడుతూ ఉంటే, నాకు చైతు అంటే ప్రాణమే, ఎలా వదిలేయగలను? ఆయన చైతుకి నేను అంటే చాలా ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ చాలే నాకు అని అంటోంది పల్లవి. దివ్య, దీనిని అమాయకత్వం అంటారు. మొన్నటికి మొన్న మన ఫ్రెండ్ అజయ్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తూ నీ చేతిని పట్టుకొని మాట్లాడాడు అని నీ చేతిని గన్తో కాల్చాడు. అప్పటి నుండి దరిదాపుల్లో కూడా ఆ అజయ్ కనిపించటం లేదు. 24 అవర్స్ నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాడు. నిన్ను ఎవరు తాకకూడదు, మాట్లాడకూడదు, టచ్ చేయకూడదు, ఆఖరికి ఊపిరి కూడా పీల్చుకోకూడదేమో. అంత పొసిసివ్నెస్ ఎందుకే నీ హీరోకి? పైగా పెళ్ళి కాకుండానే నా వైఫ్ అని అందరికీ చెప్పుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న పల్లవి, హోల్డ్ ఆన్ బేబీ, కంప్లీట్, అన్నీ అయిపోయాయి, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? నీకు ఎప్పటికీ చేతు అర్థం కాడే. హా, కొంచెం ఓవర్గా చూపిస్తాడు, ఒప్పుకుంటాను. కానీ చాలా మంచివాడే. చూడటానికి అలా ఉంటాడే కానీ చిన్న పిల్లవాడు. నాకు లోకం ఉన్నది నాన్న ఒక్కడే. యాక్సిడెంట్ జరగడం వల్ల నాన్న చనిపోయారు. అప్పుడు నా కూతురి బాధ్యత తీసుకో అని అన్న ఒకే ఒక్క మాట కోసం ఎప్పటికీ నన్ను చూసుకుంటున్నాడు. అతను అందరిలా వదిలేసి వెళ్ళవచ్చు, కానీ వదిలి వెళ్ళలేదు. అతనిదే గొప్ప మనసే. బిజినెస్ టాక్యూ అని అందరూ అంటారు, కానీ నా దగ్గర అలా ఉండడు. మేము ఇద్దరం ఒక ఇంట్లో కలిసి ఉండడం వల్లనే ఏమో తెలియదు, కానీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. మెల్లగా నాకు ఇష్టం ఏర్పడింది. నేను మార్చుకుంటాను దివ్య. అతని ఒంటరితనమే ఇలా మార్చింది. అతనిలో ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. అంతే, దానిని కంట్రోల్ చేయాలి, నేను చూసుకుంటాను. ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే అక్కడికి వస్తాడు చైతు. అంతలా ఏం మాట్లాడుకుంటున్నారు? దివ్య, నీకు లేట్ అవుతుంది కదా, బయట రామయ్య ఉన్నాడు, నేను డ్రాప్ చెయ్యమను, చేస్తాడు అని చైతు చెప్పడంతో చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం అని చెవిలో చెప్పి హక్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది దివ్య. భోజనం చేశావా అని సీరియస్ టోన్లో అడుగుతాడు చైతు. లేదు చైతు, నువ్వు వచ్చాక తిందాం అని మెల్లగా అంటుంది పల్లవి. వీటికి ఏం తక్కువ లేదు, నేను లేకుండా బయటికి వెళ్ళడం వచ్చు అని అంటాడు చైతు. సారీ చెప్పాను కదా చైతు, ఎందుకు అంత కోపం? కోపం తీరకపోతే పొద్దున్నే కొట్టినట్టు ఇంకో చెంప మీద కూడా కొట్టు అని అంటుంది పల్లవి. ఆ మాటలు విన్న చైతు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా ఊదుతాడు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం అని అడుగుతుంది పల్లవి. నాకు ఇష్టం కాదు, ప్రాణం, పిచ్చి అని అంటాడు చైతు. ఎందుకు అని మళ్ళీ అడుగుతుంది పల్లవి. ఎందుకంటే నీలో మా అమ్మను చూశాను. ఇది పక్కన పెడితే నీ మంచితనం, అమాయకత్వం, యూ క్యూట్నెస్ అని అంటాడు చైతు. చిన్నగా నవ్వుతుంది పల్లవి. అలా ముచ్చటగా చెబుతూ భోజనం తినిపిస్తాడు చైతు. అప్పుడే ఆ మాన్సన్ ముందుకు వస్తాడు రుద్ర. ఆ విషయాన్ని గాడ్స్ చెప్పడంతో నువ్వు తిను అని చెప్పి కిందకు వెళ్ళిపోతాడు చైతు. అది చూసిన రుద్ర, హే అన్నయ్య, నా మనిషిని కొట్టి ఎందుకు బంధించావు అని గట్టిగా అడుగుతాడు రుద్ర. అది విన్న చైతన్య నవ్వుతూ, వాడు నా భార్య మీదకి వచ్చాడు, తనకి యాక్సిడెంట్ చేశాడు. నువ్వు నా తమ్ముడివి అయినందుకు నిన్ను ఏమీ చెయ్యలేను. వాడికి అన్న తగిన శిక్ష వెయ్యాలి కదా, అందుకే చంపేశాను అని అంటాడు చైతు. అది విన్న రుద్ర, వాడికి అలా చెయ్యమని నేనే చెప్పాను. చంపితే నన్ను చంపాలి, వాడిని కాదు. నీకు ముందుగానే చెప్పినట్టే ఉన్నాను. ఆమె నాకు వదిన కాదు, వదిన ప్లేస్లో అదే ముఖంతో వచ్చిన అజ్ఞాతవాసి. ఆమె నిజం బయట పెట్టడానికే కొంచెం యాక్సిడెంట్ డ్రామా ఆడాను. ఆమెను చంపాలి అని కాదు అని అంటాడు రుద్ర. అది విన్న చైతు, రే, నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా పల్లవికి ఏమైనా అయితే నా తమ్ముడివి అని కూడా చూడను, చంపేస్తాను.
ఇది నువ్వు ఆడే గేమ్ అనుకుంటున్నావా? మనిషి ప్రాణం. ప్రిన్సెస్ తప్పుకోకపోయి ఉంటే ఏం జరిగి ఉంటుందో అని ఊహిస్తేనే భయం వేస్తుంది అని సీరియస్ టోన్లో అంటాడు చైతు. రుద్ర, అయ్యో అన్నయ్య, నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నది మన పల్లవి వదిన కాదు. మన పల్లవి వదిన యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ ప్లేస్లో అదే ముఖంలో ఉన్న ఈమె వచ్చింది. నీకేం అర్థం కావటం లేదు. అయినా మన పల్లవి వదిన ఉన్నప్పుడు కస్సు బుస్సు అనేవారు. కనీసం మొహం కూడా చూసేవాడివే కాదు. ఇప్పుడు నీ పల్లవి వదిన కాదు అని అన్నప్పుడు మాత్రం పిచ్చి ప్రేమ చూపిస్తూ ఉన్నావు. ఆ పిచ్చి ప్రేమలో ఏది అసలు ఏది నకిలీ అని కూడా ఆలోచించలేకపోతున్నావు అన్నయ్య అని అంటాడు రుద్ర. ఇంకా చాలు ఆపరా. ఇంకొక మాట ప్రిన్సెస్ గురించి మాట్లాడితే నా తమ్ముడివని కూడా మర్చిపోతాను అని అంటాడు చైతు. రుద్ర, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అన్నయ్య. ఇదిగో ఈ ఫైల్ చూడు. వదిన యాక్సిడెంట్ సీన్స్, డాక్టర్స్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ చూడు అని చైతు చేతిలో పెడతాడు రుద్ర. అవన్నీ చూసి షాక్ అయిపోతాడు చైతు. ఒక్క నిమిషం రుద్ర చెప్పింది నమ్మాలి అని అనిపిస్తుంది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు చైతు. అక్కడే పడుకొని ఉన్న పల్లవిని చాలా ఫోర్స్గా పైకి లేపుతాడు. దాంతో కళ్ళు తెరిచి చూస్తుంది పల్లవి. ఏమయ్యింది చైతు? నీ మొహంలో అంత కోపం ఏంటి అని నెమ్మదిగా అడుగుతుంది పల్లవి. ఫైల్స్లో ఫొటోస్, పేపర్స్ అన్నీ పల్లవి మొహం మీద విసిరేస్తాడు చైతు. ఆ ఫొటోస్ అన్నీ చూసి షాక్ అయిపోతుంది. వెంటనే తేరుకుని, ఏంటి ఆ ఫొటోస్ చైతు? దీని గురించి నాకు తెలియదు అని అంటుంది పల్లవి. పల్లవి వైపు చూస్తూ, నీ కళ్ళల్లో భయం, కంగారు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రిన్సెస్. సారీ మిస్ పల్లవి అని అంటాడు చైతు. చైతు, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి నాకు తెలియదా? ఇవి ఏవో సినిమా గ్రాఫిక్స్ అయి ఉంటాయి. నువ్వు ఒక సినిమాకి పర్మిషన్ ఇచ్చావు కదా, అక్కడ చేసిన సీన్స్ అయి ఉంటాయి అని అంటుంది పల్లవి. ఆమె జుట్టును బలంగా పట్టుకొని, కొన్ని నెలల నుండి నీతోనే ఉంటున్నాను, గాజు బొమ్మలా చూసుకుంటున్నాను. నీ గురించి నాకు తెలియదా? చెప్పు, నువ్వు ఎవరు? నా పల్లవి ప్లేస్లో నువ్వు ఎందుకు వచ్చావు అని రూమ్ దద్దరిల్లేలా అడుగుతాడు చైతు. భయపడుతూ ఉంటుంది పల్లవి చైతు అరుపులకి. అది చూసిన చైతు వెంటనే జుట్టుని సరిచేస్తూ, సారీ ప్రిన్సెస్, సారీ, నువ్వు భయపడకు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు చైతు. ఎరుపు నిండిన కళ్ళతో, నేను నీ పల్లవిని కాదు చైతు, నా పేరు మాయ. నన్ను మీ అమ్మగారే ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెబుతుంది పల్లవి, అలియాస్ మాయ. ఎప్పటి నుండి పల్లవిని మాయ అని పిలుచుకుందాము. అది విన్న చైతు ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతాడు. హా అని గుండెలు పగిలేలా గట్టిగా అరుస్తాడు. వెంటనే, అంటే నా పల్లవిని నువ్వే చంపేశావా? చంపేసి ఆ ప్లేస్లో నువ్వు వచ్చావా? అంటే నా వెనుక ఉన్న డబ్బు, ఆస్తి కోసమే ఇదంతా చేశావా అని కోపంగా అడుగుతాడు చైతు. అది విన్న మాయ, ప్లీజ్ చైతు, అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. ఎన్ని మంత్స్ నుండి నువ్వు నన్ను చూస్తున్నావు, నాపై ఉన్న నమ్మకం ఇదేనా చైతు అని అంటుంటే, ఇంకా చాలు ఆపు. నేను పిచ్చిగా ప్రేమిస్తూ బాధ పెడుతున్నా, సైలెంట్గా భరిస్తున్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. కానీ ప్రేమలో మునిగిపోయాను కదా, నా ప్రేమ కోసం భరిస్తున్నావు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను, పిచ్చివాడిని అని అంటూ చాలా కోపంగా ఆమెను ఎత్తుకొని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి సంకెళ్ళతో కట్టేసి ఐస్ తెప్పించి దాని మీద మాయను నిలబెడతాడు చైతు. ప్లీజ్ చైతు, నన్ను వదిలే. నీ పల్లవికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ అమ్మగారు బ్రతిమిలాడితేనే ఇక్కడికి వచ్చాను అని అంటుంది మాయ. హా, వస్తున్నా, అక్కడికే వస్తున్నా.
ఆ విషయం మా అమ్మతో తేల్చుకుంటాను. ముందు నీ గురించి తెలుసుకుందాం మిస్ మాయా. నా పల్లవి ప్లేస్లోకి వచ్చి నా పిచ్చి ప్రేమను చూశావు. మరి నా పిచ్చి ద్వేషాన్ని కూడా చూడాలి కదా అని వైల్డ్గా అంటాడు చైతు. ఒక విషయం కళ్ళు మూసుకొని, మిస్టర్ చైతన్య, ఐ లవ్ యూ. ఈ ప్లేస్లో ఇలా ప్రపోజ్ చేస్తాను అని నేను కూడా అనుకోలేదు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా. నీ పిచ్చి ప్రేమ, కేరింగ్ని చూసే ప్రేమలో పడిపోయానేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడు చెబుతున్నాను, నీ పల్లవి ప్లేస్లోకే వచ్చాను. కానీ ప్రేమించింది నన్నే కదా. ఫస్ట్లో ఎలా ఉండేవాడివి? రోజు డ్రింక్ చేస్తూ, రోజుకు ఒక అమ్మాయితో గడుపుతూ, ఎంజాయ్ చేస్తూ ఉండేవాడివి. కానీ నేను నిన్ను నా ప్రేమతో మార్చుకున్నాను. నువ్వు పల్లవిని ప్రేమించలేదు మిస్టర్ చైతన్య. ఆ రూపంలో ఉన్న నన్ను, ఈ మాయను ప్రేమించావు. నాకు నీ పిచ్చి ద్వేషాన్ని చూపిస్తావా? సరే, చూపించు. ఆ ద్వేషాన్ని తట్టుకోవటానికి నేను కూడా సిద్ధం అని అంటూ పెయిన్ భరిస్తూ చెబుతుంది మాయ. ఆ మాటలు విన్న చైతు, వావ్, ఇప్పుడు కదా కిక్. నాతో ఎన్ని నెలలు ఉండి నా పిల్లల అయిపోయావు. సరే, చూద్దాం. నేను నిన్ను ప్రేమించలేదు పల్లవి అని అనుకుని నిన్ను ప్రేమించాను. నా హద్దులు లేని ప్రేమని తట్టుకోలేక విలవెల్లాడిపోయావు. ఇప్పుడు నా హద్దులు లేని ద్వేషాన్ని ఎలా తట్టుకుంటావో నేను చూస్తా మిస్ మాయా అని అతని గన్ తీసుకొని గాలిలోకి కాల్చేస్తాడు చైతు. ఎంజాయ్ ప్రిన్సెస్, మై స్వీట్ పనిష్మెంట్ అని వస్తాను అని వైల్డ్గా నవ్వుతూ స్టైల్గా గ్లాసెస్ పెట్టుకొని రూమ్ నుండి వెళ్ళిపోతాడు చైతు. నీ లోపల చాలా పెయిన్ ఉంది చైతు. ఎందుకు ఎలా మారిపోయావో కూడా నాకు తెలుసు. ఆ స్టేజ్ నుండి ఎక్కడి వరకు మార్చిన దానిని పూర్తిగా నిన్ను నేను మార్చుకోలేనా? నా ప్రేమతో అన్నీ మార్చుకుంటాను. చూస్తూ ఉండు. నువ్వు ఏం చేసినా భరిస్తాను. ఎందుకు అంటే ఈ లోకంలో నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే కాబట్టి అని అనుకుంటుంది మాయా. అప్పుడే ఈ కథలో అసలైన పాత్ర ఉన్న గౌతమ్ కథలోకి వస్తాడు. చూస్తూ ఉండండి హద్దులు లేని ప్రేమ. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి హద్దులు లేని ప్రేమ. మీకు స్టోరీ నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్స్లో హ్యాష్ట్యాగ్ హద్దులు లేని ప్రేమ, హ్యాష్ట్యాగ్ సిపి లవ్స్ కామెంట్స్ చేయండి. ఎపిసోడ్ 4 స్టోరీ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.